హాయ్ హలో వెల్కమ్ టు జస్సర్ మీడియా. వేదం మిరపకాయ సినిమాలో నటించిన దీక్షా సేథ్ గుర్తుందా? పుట్టింది ఢిల్లీలో అయినా పెరిగింది మాత్రం భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో. ఒకప్పుడు వేదం వంటి సినిమాలతో యూత్ కళల రాజకుమారిగా వెలిగిన ఆ సుందరి ప్రయాణం ఇప్పుడు ఒక కొత్త మలుపు తీసుకుంది. ఆమె ఒకప్పుడు టాలీవుడ్లో మోస్ట్ ప్రామిసింగ్ హీరోయిన్, స్టైలిష్ స్టార్ సరసన ఒక వినూత్నమైన పాత్రలో కనిపించి మెప్పించింది. సముద్ర గర్భంలో దాగి ఉన్న ప్రాచీన ఓడల శకలాలను, చరిత్రను వెలికి తీసే మైరీన్ ఆర్కయాలజిస్ట్ అవ్వాలని కలలు కనింది. కానీ విధి మరోలా తలిచింది. ఒక కాలేజ్ ఈవెంట్లో ఆమెను చూసిన ఒక స్కాట్ ఆమె జీవిత గమనాన్నే మార్చేశారు. అలా వెండి తెరపై పూజగా మన ముందుకు వచ్చిన ఆ అందాల నటి మరెవరో కాదు, దీక్షా సేథ్. 1990 ఫిబ్రవరి 14న ఢిల్లీలో జన్మించిన దీక్షా సేథ్ బాల్యమంతా ప్రయాణాలతోనే గడిచింది. ఆమె తండ్రి ఐటీసీ లిమిటెడ్లో పనిచేయడం వల్ల ఆయనకు తరచుగా బదిలీలు అయ్యేవి. ఫలితంగా ముంబై, చెన్నై, కోల్కతా, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ ఇలా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఆమె నివసించింది. కేవలం ఇండియాలోనే కాదు, కొన్నాళ్ళు నేపాల్లోని కఠ్మండులో కూడా ఉంది. ఈ విభిన్నమైన వాతావరణంలో పెరగడం వల్ల ఆమెకు విభిన్న సంస్కృతులపై అవగాహన పెరిగింది. అనుకోకుండా సినిమాల్లోకి. ముంబైలో కాలేజీలో చదువుతున్నప్పుడు దీక్షకు సినిమాలపై అసలు ధ్యాస ఉండేది కాదు. ఆమె లక్ష్యం మైరీన్ ఆర్కయాలజీ. కానీ 2009లో ఒక ఎన్ఎస్ఎస్ ఈవెంట్లో పాల్గొన్నప్పుడు ఆమెను ఫెమినా మిస్ ఇండియా టాలెంట్ స్క్వాడ్ గుర్తించారు. వారి ప్రోత్సాహంతోనే మోడలింగ్లోకి అడుగుపెట్టింది. ఎలాంటి ముందస్తు అనుభవం లేకపోయినా మిస్ ఇండియా పోటీల్లో టాప్ 10 ఫైనలిస్టులో ఒకరిగా నిలిచి ఫ్రెష్ ఫేస్గా గుర్తింపు పొందింది. ఆ గుర్తింపు ఆమెకు వేదంలో అవకాశం వచ్చేలా చేసింది. బిజినెస్లోకి. వేదం తర్వాత రవితేజ సరసన మిరపకాయ్, ప్రభాస్తో రెబల్, గోపీచంద్తో వాంటెడ్ వంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్లో కూడా ఒక ప్రయత్నం చేసింది. అయితే సినిమా పరిశ్రమలో కొన్నాళ్ళు మెరిసిన తరువాత ఆమె తన కెరియర్ బాట మార్చుకుంది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా వెళ్లి వ్యాపార రంగంలో అడుగుపెట్టింది. ప్రస్తుతం దీక్షా సేథ్ యూకేకు చెందిన ఒక ప్రముఖ గేవింగ్ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూ బిజినెస్ రంగంలో రాణిస్తుంది. ఒకప్పుడు కెమెరా ముందు గ్లామర్ వలకబోసిన దీక్షా సేథ్ ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో తన సత్తా చాటుతుంది. అనుకోకుండా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూనే తనకిష్టమైన మరో రంగంలో స్థిరపడడం విశేషం.